బాపట్ల జిల్లా మోర్లవారిపాలెం గ్రామానికి చెందిన ఎర్రగండ్ల శ్రీనివాసరావు కష్టపడి చదువుకొని కష్టాలను ఎదుర్కొంటూ ఎదిగిన వ్యక్తి. చిన్నతనం నుండి ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ఆయన కనిగిరి సమీపంలోని శ్రీరంగపురంలో విలేజ్ ఫ్రెష్ డైరీ ఫామ్ ను స్థాపించారు. ప్రజల ఆరోగ్యమే తనకు నిజమైన లాభం అంటున్నారు. వ్యాపారం తన కోసం కాదని ఆరోగ్యకరమైన పాలు అందించడానికే ఫామ్ అంటున్నారు శ్రీనివాసరావు. 12 ఎకరాలలో విస్తరించిన ఈ ఫామ్ లో పరిశుభ్రత, నాణ్యత, ఆర్గానిక్ పద్ధతులకే ప్రాధాన్యత ఇచ్చారాయన. ఇక్కడ పశువులకు కేవలం సహజ మేతనే అందిస్తారు. పిల్లలకు శుద్ధమైన పాలు అందించాలంటే పశువులు తినేది కూడా శుభ్రమైనదే కావాలంటారు. అందుకే తాను ఎటువంటి రసాయన మేత వాడనివ్వనని స్పష్టం చేశారు. నా పేరు ఎర్రగండ్ల శ్రీనివాసరావు. మా స్వగ్రామం మోర్లవారిపాలెం, రేపల్లె మండలం. పూర్వం అది గుంటూరు డిస్టిక్ కింద ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ అది బాపట్ల జిల్లా. మేము ప్రస్తుతం ఇక్కడ కనిగిరి శ్రీరంగపురం విలేజ్ తుమ్మగుంట పంచాయతీలో ఇక్కడ ఒక డైరీ ఫామ్ ఏర్పాటు చేశాం. 4 గేదెలతో స్టార్ట్ చేసి ఈ రోజు 40 గేదెల సామర్థ్యానికి మా డైరీని పెంచాము. నాకు డైరీ మీద ఉన్న ఆసక్తి, పెరిగిన జనాభాకి తగ్గట్టుగా మన దేశంలో పాల ఉత్పత్తులు తక్కువగా ఉండటం వల్ల నాణ్యతమైన పాలు అందించడం వల్ల ఉద్దేశంతోనే మేము ఈ డైరీ ఫామ్ ని స్టార్ట్ చేసాం. కొత్తగా పెట్టుకునే యువ రైతులకి సలహాలు, సూచనలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదిస్తే మేము వారికి మంచి గైడెన్స్ ఇవ్వగలం. ఈ రోజు మేము పెట్టి సుమారుగా 1.5 సంవత్సరం అయింది. ఒక షెడ్ స్టార్ట్ చేశాము. 40 మన దగ్గర పాలిచ్చే గేదెలతో పాటుగా 42 పిల్లలు, 43 పిల్లలు కూడా, దూడలు కూడా ఈ రోజు మా దగ్గర ఉన్నాయి. ఇంకో 2వ షెడ్ కూడా మేము స్టార్ట్ చేశాము. ఇంకో 30 బఫెలోస్ మేము తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాము. సూపర్ నెపియర్ గడ్డి, జున్ను గడ్డి వేసాము. సహజ సిద్ధమైన న్యాచురల్ ఫుడ్డే మేము ఇక్కడ ఇస్తాము. ఎటువంటి కెమికల్స్ గానీ, కల్తీ గానీ మా దగ్గర ఉండదు. క్వాలిటీ పాలు కావాలంటే డైరెక్ట్ గా మా దగ్గర రైతులు వచ్చినా కూడా, ఇంకెవరు వచ్చినా కూడా 70 రూపాయల లీటర్ మీద మేము అమ్మేస్తున్నాం. భవిష్యత్తులో దీన్ని ఇంకా ఇంక్రీజ్ చేసి ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్లి దీని ఒక మండల స్థాయి, ఒక డిస్ట్రిక్ట్ స్థాయి, ఆంధ్రప్రదేశ్ లోనే ఒక పెద్ద డైరీ ఫామ్ గా దీన్ని ఉత్పత్తి చేయాలన్న ఆలోచనతో దీన్ని మేము నెలకొల్పడం జరిగింది. దాని గురించి మేము ఇక్కడ పనిచేస్తూ ఉంటాం. మా దగ్గర 15 మంది దీని మీద నిరంతరం పనిచేస్తారు. బీహార్ వాళ్ళు కానివ్వండి, గడ్డి కోసే వాళ్ళు కానివ్వండి, గడ్డి పెంచే వాళ్ళు కానివ్వండి, సూపర్వైజింగ్ కానివ్వండి, అంతా ఇది మా పర్యవేక్షణలోనే మా సొంత మనుషులతోనే జరుగుతూ ఉంది. పాలు పిండి పేడ తీసి పనిచేయడానికి మాత్రమే బీహార్ వర్కర్స్ ఉంటారు. మిగిలిన వాళ్ళంతా మాకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ పనిచేస్తారు. నిరంతరం మా దగ్గర కెమెరాలు ఉంటాయి, మాకు వాటర్ ఉంది, పని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. మా పూర్తి పర్యవేక్షణలోనే మేము దీన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. తర్వాత ఈ చుట్టుపక్కలంతా మాకు 12 ఎకరాల్లో మొత్తం దీనికి సంబంధించిన గడ్డి మాత్రమే పెంచుతాము. కొన్ని మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉండటం వల్ల అధునాతనమైన జాతి మొక్కలు, ఎక్కడా దొరకనటువంటి ఫ్రూట్స్, మంచి మంచి మొక్కలు, యాపిల్ మొక్కలతో సహా మా దగ్గర కొన్ని మొక్కలు కూడా మేము నాటడం జరిగింది. అలాంటివి కూడా అరుదైన మొక్కలు, అరుదైన జాతికి సంబంధించినవి కూడా మా దగ్గర ఈ రోజు కూడా మా ఫామ్ లో ఉంది. ఫామే మా ప్రధాన ఉద్దేశం కాబట్టి దీని మీద మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.